నమస్కారం సత్యం ధర్మం ఎస్డి న్యూస్ కి స్వాగతం. బాధ్యతలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు వాళ్ళు బాధ్యతల్ని నెరవేరుస్తారు? అదే రోజు రాత్రేమో మీరు టోకెన్లు ఇస్తామని లక్షల మందిని అక్కడ చేర్చారు. ఇది మొదటి వైఫల్యం. పోలీసుల్ని వాళ్ళ బాధ్యతలు నిర్వహించకుండా వాళ్ళ బాధ్యతల నుంచి డైవర్ట్ చేయటం అన్నటువంటిది మొట్టమొదటి వైఫల్యం. ఇది ప్రభుత్వ వైఫల్యం కింద చూడాలి. ఇది కేవలం ముఖ్యమంత్రి అలాగే హోంమంత్రికి సంబంధించినటువంటి వైఫల్యంగా దీన్ని చూడాలి. మరి రెండోది, గత 10-15 రోజులుగా నెల రోజులుగా బోదర కొడుతున్నారు. టీటీడీ ఈఓ కానీ, టీటీడీ చైర్మన్ కానీ, టీటీడీ అదనపు ఈఓ కానీ ఏమంటారు? టోకెన్ లేనిదే సర్వదర్శనంకి అలౌ చేయము, టోకెన్లు తీసుకున్న వాళ్ళకే సర్వదర్శనానికి అలౌ చేస్తాము, వితౌట్ టోకెన్ నో బడీ ఈజ్ అలౌడ్ ఇంటూ టీటీడీ ప్రెమిసెస్ అని చెప్పి చాలా గట్టిగా అనౌన్స్ చేశారు. ఓకే, మంచిదే, ప్రజలు ఎడ్యుకేట్ చేశారులే అని అనుకున్నాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు తీసుకున్నటువంటి మోస్ట్ డివాస్టేటింగ్ డెసిషన్ ఇదే. 10 రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ చేస్తున్నారు, జరుగుతున్నాయి ముందు నుంచి కూడా. మరి 10 రోజులు దర్శనానికి టోకెన్లు ఎలా ఇస్తున్నారట? ఓ 2 రోజులు దర్శనానికి సంబంధించినటువంటి టోకెన్లే ఇస్తాము అని అనౌన్స్ చేశారు. 2 రోజుల దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల దర్శనం, 2 లేదా 3 రోజుల దర్శనానికి సంబంధించిన టోకెన్లే ఇస్తాం. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 రోజులకు సంబంధించిన టోకెన్లు మళ్ళీ ఫర్దర్ డేట్ అనౌన్స్ చేస్తాం. మళ్ళీ 2-3 రోజుల దర్శనానికి సంబంధించి మళ్ళీ ఫర్దర్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఆ పర్టికులర్ డేట్స్లో మీరు టోకెన్లు తీసుకొని సర్వదర్శనంకి రావాలా అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన డొక్కర్ దానయ్య, ఈయన ఇక్కడ మన్సా మండలం బహాడపల్లి పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా. ఈయన వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఈ 10 రోజుల్లో దర్శనాలు చేసుకోవాలనుకొని చెప్పి అనుకుంటాడు. ఈయన ఏం చేస్తాడు? ఈయన ఎన్నిసార్లు ఈ టోకెన్లకి వెళ్తాం మనం, అదేదో ముందుగానే వెళ్ళిపోయి టోకెన్లు తీసుకుంటూ గొడవ వదిలిపోతుంది కదా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా మొదటి 2-3 రోజుల దర్శనం కోసం అని చెప్పి ఎన్నిసార్లు మనం లైన్లు కడతామని చెప్పి అందరూ ఒకేసారి చేరిపోయారు. ఏమండి నాకు అర్థం కాదు. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ శ్యామలరావు గారు ఉన్నారు, మా కులమోడు మా మంచి చేస్తాడని చెప్పి తీసుకొచ్చి పెట్టారు ఆ వెంకయ్య చౌదరి అన్న ఆయన్ని. అసలు అడ్మినిస్ట్రేషన్ మీద వీళ్ళకేమైనా అవగాహన ఉందా? ఇన్ని లక్షల మంది ఒకేసారి చేరుతున్నారు, మనం ఇన్నిసార్లు టోకెన్ల కోసం పెట్టడం వల్ల ఒకేసారి చేరితే ఇబ్బంది జరుగుతుంది అన్నటువంటి కామన్ సెన్స్ లేకపోవడం ఏంటి? ఆ చైర్మన్ గారంటే పోనీ ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, చంద్రబాబు నాయుడు బాకాలు కొట్టడం తప్ప వేరే పని లేదు, ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, ఆయన పక్కన పెడదాం. మరి వీళ్ళకన్నా అవగాహన ఉండాలి కదా. 10 రోజులకు సంబంధించినటువంటి టోకెన్లు ఇచ్చేస్తున్నాము, మీరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీరు టోకెన్లు తీసుకోండి అనేస్తే అయిపోయింది కదా. మీరు 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 3 రోజులు ఇస్తారు, కంటిన్యూస్గా 10 రోజులు పెట్టేయండి. ఎవరికి ఎలాంటి అభద్రత ఉండదు, క్యూరియాసిటీ ఉండదు, చక్కగా 1 by 1 వెళ్తారు, టోకెన్లు కలెక్ట్ చేసుకుంటారు. 10 రోజులు ఏ తేదీకి వాళ్ళకి వస్తే ఆ తేదీకి టోకెన్లు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. 2 రోజులకి ఇస్తామంటే ఏమవుతుంది? మళ్ళీ ఎవరు వస్తారా బాబు ఈ బాధ అనుకొని ఒకేసారి అందరూ ముందెళ్ళినారు. ఇది అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నటువంటి